ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? కళ్ళు తెరిచినప్పుడు దేవుని స్తుతించారా? దేవుని సన్నతిస్తూ దినాన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు చక్కటి వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. ఆదికాండము 24:34. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. ఈ వాక్యం విన్నారు కదండి. నా యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు కాబట్టే ఆయన గొప్పవాడయ్యాడు. అంటే అబ్రహాం పనివాడు ఎలియాజర్ అంటున్నాడు, నా యజమానుడు 0, బట్ దేవుడు ఆయనను ఆశీర్వదించాడు కాబట్టే గొప్పవాడయ్యాడు. నిజమండి. నో వన్ కెన్ బీ బ్లెస్డ్, నో వన్ కెన్ బీ గ్రేట్ అన్లెస్ ఇట్ ఇస్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఆశీర్వదించకపోతే ఎవరు గొప్పవారు కారు. యోబు గ్రంథం 1:10 కూడా అపవాది కూడా ఇదే చెప్తున్నాడు. ఒకసారి విందామండి. యోబు 1:10. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అపవాది చెప్తున్నాడు, నీవు యోబును ఆయన చేతి పనిని బాగా దీవిస్తున్నావు కాబట్టే దేశంలోనే బహుగా విస్తరించాడు అంటున్నాడు. ఈరోజు దేవుడు అట్టి ఆశీర్వాదము మీకు ఇవ్వనుగాక. ఈరోజు మనమందరం కూడా అలాగా ఆశీర్వదించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు ఈరోజు ఈ మాటలు వింటూ నేను 0, నా వల్ల ఏమి జరగదు అనుకుంటున్నావేమో, లేక అసలు నేను బ్లెస్సింగ్ అనేది నేను చూడనేమో, నా జీవితం ఇంతేమో అనుకుంటున్నావేమో. ఒకసారి అబ్రహాంని చూసి మనము ఒక విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటంటే దేవుడు ఒంటరిగా ఉన్న అబ్రహాంని, ఏమీ లేని అబ్రహాన్ని గొప్ప వ్యక్తిగా చేశాడు. గొప్పవాడయ్యేంత వరకు ఆశీర్వదించాడు. అందుకే సామెతలు 10:22 కూడా ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని. ఈరోజు దేవాది దేవుడు నీ కూడా అట్టి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అబ్రహాం వనే, యోబు వనే మనం యథార్థంగా నీతిగా దేవుని మీద ఆధారపడుతూ జీవిస్తే కనుక మనం కూడా ఆశీర్వదించబడతాం. ఈరోజు ఒకవేళ నీవు సఫరింగ్, శ్రమ, నీవు ఒంటరితనం ఫేస్ చేస్తున్నావేమో, లేక నీవు అసలు లైఫ్లో ఆశీర్వాదం చూస్తానా అనే ఉద్దేశం కలిగి ఉన్నావేమో, ఖచ్చితంగా చూస్తావు. దేవుని మీద ఆధారపడి జీవించు. నీ యొక్క శ్రమకు నివారణ ఒకటే, అది బ్లెస్సింగ్. అది దేవుడు నీకు దయచేయాలని కోరుకుంటా ఉంటున్నాడు. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థించి ఆదికాండం 24:34 దేవా నువ్వు చెప్పావు, అబ్రహాము ఒంటిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కువ మంది చేశావు అని. అంతేకాదు ఆయనను ఆశీర్వదించి గొప్పవాడయ్యేంత వరకు నువ్వు చేశావు. దేశంలో అన్యులు సహితం సాక్ష్యం ఇచ్చారండి, అబ్రహాము చాలా గొప్పవాడని. అలాగే ఆయన ఇంట్లో ఉన్న పనివారు సహితం సాక్ష్యం ఇచ్చారు, అబ్రహాము ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళాడని. ఒక స్థాయి వరకు వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు నీ స్థాయిని, నీ స్థితిని మార్చబోతున్నాడు. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థించే, ప్రభా నీ ఆశీర్వాదం నాకు ఐశ్వర్యం ఇస్తుంది. నీవు ఒక్కరిని ఆశీర్వదిస్తే వారు గొప్ప వ్యక్తులు అవుతూ ఉంటారు. ఈ దేశంలోనే నేను గొప్ప వ్యక్తిగా నన్ను చేయండి. యోబు వలె ఆ దేశంలోనే అతన్ని వంటి వాడు లేడు. అంతటి ఆశీర్వాదం ఆయనకి ఇచ్చినట్టుగా నాకు దయచేయని ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఆశీర్వదించే దేవుడవు నీవు నాయనా. నీ చేతి నుంచి ఆశీర్వదిస్తావు నాయన. ఈరోజు ప్రభా నీ చేతిని ఉంచి ఈరోజు ఈ వైఎన్ఎస్ కార్యక్రమంలో ఎవరైతే పాలు పొందుకుంటున్నారో వారందరి మీద, వారి శిరస్సు మీద నీ చేయి ఉంచి అబ్రహాంని, యోబును ఆశీర్వదించిన దేవా మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. నీ కుడి హస్తములో నాయన తండ్రి దీర్ఘాయు ఉంది, నీ ఎడమ హస్తంలో ధనఘనతలు ఉన్నాయి నాయన. నీ 2 చేతులుంచి నీ బిడ్డల్ని దీవించి ఈ లోకానికి, ఈ దేశంలోనే ఆశీర్వాదపు పాత్రులుగా చేస్తామని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ఆస్తికర్తలుగా మనం దీవించబడుతున్నాము. యు ఆర్ గోయింగ్ టు బికమ్ అ 0 to a hero. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అలాగ చేయాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మీకు ఈ వాక్యము మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఆమెన్ అని పెట్టండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.